నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు దత్తాత్రేయుని అపర అవతారం సద్గురు సాయినాథుడు. ఆ సాయిని ఒక్కసారి భక్తితో పిలిస్తే చాలు వచ్చి అక్కున చేర్చుకుంటాడు. కోరినవన్నీ సమకూర్చి భక్తుల్ని సేద తీరుస్తాడు. అందుకే ఆ జగద్గురుడిని మానవావతారం ఎత్తిన భగవంతుని రూపంగా భావించి కొలుచుకుంటారు. సాయి మహిమాన్వితాలతో నేడు ఈ నేల పునీతమైంది. ఆ కారణంగానే నేడు ఊరు వాడ సాయి ఆలయాలు వెలిసి సాయి లీలలకు సాక్షిభూతంగా నిలిచాయి. ఆ నేపథ్యంలోని మరో సాయిధామమే గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీ సాయిరాం దేవాలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ ఆలయ దివ్య విశేషాలను తెలుసుకుని తరిద్దాం రండి. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. పల్నాడు ముఖద్వారమైన పిడుగురాల జానంపేట రోడ్డులో ఉన్న ఈ ఆలయం నిత్యం వందలాది మంది భక్తులతో అలరారుతోంది. పిడుగురాలలో సాయిపై భక్తులకు నమ్మకం కలిగి పూజాధికాలు ప్రారంభించి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ 1995వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పచ్చిపులుసు మోహన్ రావు, ఏలూరు పిచ్చయ్య అనే భక్తుల ఆధ్వర్యంలో 1999వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షమై సాయి లీలలతో అలరారుతోంది. భౌతిక దేహాన్ని వీడినా నేను నా భక్తుల కోసం పరుగున వస్తాను. అనంతుడనై అమరుడనై నేను వారిని సంరక్షిస్తానని అభయమిచ్చిన ఆధ్యాత్మిక చైతన్యమూర్తి, సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించే సౌజన్య స్ఫూర్తి షిరిడీ సాయిబాబా. సాయి ఒక మత ప్రవక్త కాదు, మానవాత్మలో దాగిన భగవత్ స్వరూపాన్ని సందర్శించమని బోధించిన మహా ఆధ్యాత్మికవేత్త. అందుకే సాయునాథుడికి అడుగడుగునా గుడి కట్టి ఇష్టదైవంగా భక్తులు కొలుచుకుంటున్నారు. ఆ సంవిధానంలోని పవిత్ర మందిరం పిడుగురాళ్లలోని శ్రీ సాయిరాం మందిరం. పల్నాడుకు ముఖద్వారంగా ఉన్న క్షేత్రంలో సాయినాథుడు భక్తుల కష్టాలను ఈడేర్చే కరుణామయుడిగా పూజలందుకుంటున్నాడు. షిరిడి పురవాసని నామమే షిరిడి పురవాసని నామమే చిన్మయ ఓంకారం అమృతకాసారం తరక మంత్రాదసారం షిరిడి పురవాసని నామమే. జానంపాడు రోడ్డులో పిడుగురాళ్ల గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ దివ్యాలయం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక వికాసానికి వేదికలా ఉన్న ఈ ఆలయ స్థానంలో ఒకప్పుడు చిన్న రామమందిరం ఉండేది. అనంతరం భక్తులు, వదాన్యుల సహకారంతో ఇక్కడ సాయి ఆలయాన్ని నిర్మించి సాయిరాం మందిరంగా నామకరణం చేశారు. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియా మేమెంత వారము, సాయి నీవే. పిడుగురాళ్ల పరిసర భక్త జనావళికి
ఎంతో అందుబాటులో ఉంది ఈ సాయి స్థలి పుణ్యధామం. సాయి నీవే మహిమాన్విత ఈ సాయిరాం ధామాన్ని భక్తులు వదాన్యుల సహకారంతో నిర్మించారు. ఒకప్పుడు ఈ స్థలంలో ఓ చిన్ని రామమందిరం ఉండేది. అయితే ఇక్కడ సాయిబాబా మందిరం నిర్మించాలని తలచి పచ్చిపులుసు మోహనరావు, ఏలూరు పిచ్చయ్య తదితర భక్తులు సంకల్పించి 1995వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. మోహన రూపావో సాయి నీ పదరజమే సోకి. ఆలయ నిర్మాణాన్ని జరిపి 1999వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై సాయి భక్తులతో వెలుగొందుతోంది. కురిసితివే చూపుతోనే చిత్రముగా పంచభూత గణముల నడచితివే. షిరిడీలో ఉండే సాయిబాబా తమ చెంతకు తరలి వచ్చి తమ కోసం తమ సమక్షంలో నెలకొన్నాడని అక్కడి భక్తులు భావిస్తూ ఉంటారు. కలిపితివే సాయి నీవే పరబ్రహ్మము నీ మహిమలు తెలియా మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము. మనుజుల నాస్తిక భావాన్ని కందులతోనే కాంచి ఆస్తిక పథం. గర్భాలయమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. జీవరాశులను సాయికి ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుని పాలరాతి మూర్తి ఉంది. అలాగే కుడివైపు భాగంలో దత్తాత్రేయుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే వినాయకుణ్ణి, జగద్గురువు దత్తాత్రేయుణ్ణి భక్తులు భక్తితో దర్శించుకుంటారు. గోచరించు నీ లీల అహరహము నిన్ను కొలిచే. ఓ విశేష ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే ఈ దివ్యాలయ గర్భాలయంలో సద్గురు సాయినాథుడు పాలరాతి విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. శ్వేతవర్ణంలో తేజో విరాజమానమైన సాయిమూర్తి దర్శనం భక్తులకు నేత్రానందాన్నిస్తుంది. అంతేకాదు కావలసినంత మానసిక సంతృప్తినిస్తుంది. ఆ సాయినాథుని దివ్యమంగళమూర్తిని మనము దర్శించుకుని తరిద్దాం రండి. బాబా బాబా. షిరిడీ సాయిబాబా మందిరాలని మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఏ ప్రతిమ ప్రత్యేకత దానిదే. సాయి స్థలిలో నెలకొన్న పాలరాతి షిరిడీ సాయిబాబా విగ్రహంలో తేజస్సు ఉట్టిపడుతుంది. ఈ ఆలయంలో ప్రతి గురువారంతో పాటు ఇతర పర్వదినాలలో సాయికి చేసే అర్చనలు, అభిషేకాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రోది చేస్తాయి. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ క్రతువులో పాల్గొనడం భక్తులు తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. ప్రతి గురువారంతో పాటు విశేష పర్వదినాలలో సాయికి ఈ ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. జల, క్షీర, ఫల పంచామృతాలు, పుష్పాదులతో పాటు సాయిని అర్చించి భక్తులు అది తమ పూర్వజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం. సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం.
పూజించే వారికి లేమి ఉండదు. ఆ జగద్గురువుని భక్తితో ఏదడిగినా లేదనకుండా ఇస్తాడు. ఏ వరం కోరినా కాదనకుండా సమకూరుస్తాడు. ఆ స్వామి లీలలతో పరమ పునీతమైన ఈ మందిరంలో ఉన్న ఇతర ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. शुद्ध ब्रह्म శ్రీ సాయిరాం మందిరం ప్రాంగణంలో భక్తులకు శ్రీ కోదండరామస్వామి ఆలయం కనిపిస్తుంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయంలో శ్రీ కోదండరాముడు సీతా లక్ష్మణ హనుమత్ సహితంగా విగ్రహ రూపంలో కొలువు తీరాడు. వెండి మకర తోరణంలో సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ స్వామి దర్శనం సర్వశుభకరం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు గర్భాలయంలో కొలువైన కోదండరామస్వామిని భక్తితో సేవించుకుని కర్పూర హారతులు గైకొంటారు. శఠగోప ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. राम राम जय सीता राम प्रिय गुह विनिवेदित पद राम शबरी दत्त फलासन राम परमं తునిలోంచి వెలువడే విభూతికి దివ్య మహిమలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ ధుని ఇక్కడ ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది. परमार्थ इष्टा సాయి ఆలయానికి వెనుక వైపు గోడకు సాయి నిలువెత్తు విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. సాయి ప్రసాదం స్వీకరిస్తారు. ఆ షిరిడీ సాయి చల్లని చూపులు సదా అందరిపై ప్రసరించి అభిష్ట సిద్ధి కలగాలని అభిలషిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.